వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత మొదటిసారి తెనాలి వస్తున్న సందర్భంగా శనివారం నిర్వహిస్తున్న భారీ ర్యాలీని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్ పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు తెనాలి మండలం సంగంజాగల్లముడి వినాయకుని గుడి వద్ద నుండి అంగలగుదురు గ్రామం, సుల్తానాబాద్, చెంచుపేట ఓవర్ బ్రిడ్జి నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారధి, గంగానమ్మ గుడి, లక్ష్మీ డిలెక్స్ రోడ్, రజక చెరువు నుండి గాంధీ చౌక్, బోస్ రోడ్డు మీదుగా పాత సత్యనారాయణ టాకీస్ రోడ్ నుండి వహబ్ చౌక్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు నుండి బోస్ రోడ్డు మీదుగా టౌన్ చర్చి ప్రక్క నుండి ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ వరకు జరుగుతుందని, కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్, వేమూరు శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు పాల్గొంటారని తెలిపారు. కావున తెనాలి, వేమూరు నియోజకవర్గాల పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ, కూటమి నేతలు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, మల్లవరపు విజయ్, మునిపల్లి దుర్గా, తవ్వా ప్రసాద్, పణిదపు దుర్గా, సులోచన, బుజ్జి, శ్యామ్, మహేష్, వెంకటేష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకి మన అన్న ఆలపాటి రాజప్రసాద్ గారు గెలిచిన సందర్భంగా, అత్యధిక మెజార్టీతోటి గెలిచిన సందర్భంగా రేపు మనల్ని కలిసి ధన్యవాదాలు చెప్పటం కోసం ఆయన రేపు జాగర్లమూడి నుంచి ర్యాలీగా, అంటే ఆయన డైరెక్ట్గా వస్తారంటే మనమే, మన నియోజకవర్గ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మేము వచ్చి మిమ్మల్ని జాగర్లమూడి దాకా వచ్చి మేము రిసీవ్ చేసుకొని తీసుకొస్తామని చెప్పిన మీదట ఆయన జాగర్లమూడి 4 కల్లా వచ్చేస్తారు. 4 గంటలకల్లా మనమందరం కూడా చుట్టుపక్కల డివిజన్ మొత్తం ఏ నియోజకవర్గాలం కానివ్వండి, మనం కానివ్వండి, పులిపర మండలం, రోడ్ల మండలం, మన చుట్టుపక్కల అందరూ మీడియా, పేపర్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు హాజరయ్యి, పట్టభద్రులందరూ కూడా రాజాగారి కోటించిన ప్రతి ఒక్కళ్ళు, రాజాగారి కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలని రేపు ఖచ్చితంగా 4 గంటలకు అక్కడ ర్యాలీ బయలుదేరుతుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా సుల్తానాబాద్, అంగలగుతురు, జాలమూడి వినాయకుడి గుడి దగ్గర నుంచి అక్కడి నుంచి బయలుదేరి అంగలగుతురు, సుల్తానాబాద్, చెంచుపేట మీదుగా ఫ్లైఓవర్ దిగి అక్కడి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వంతెన మీదుగా గంగానంపేటలోకి ఎంటర్ అయ్యి గంగానమ్మ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని మన లెఫ్ట్ బార్కి, గంగానమ్మ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ బార్కు వెళ్ళి అక్కడి నుంచి లక్ష్మీ డీలక్స్ మీదుగా టర్న్ అయ్యి అక్కడి నుంచి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకొని రజక చెరువు దగ్గర నుంచి స్ట్రైట్గా గాంధీ చౌక్ దగ్గర నుంచి పెమ్మసాని థియేటర్ దగ్గర నుంచి మన చర్చి పక్కకుండా డైరెక్ట్గా ఎన్వీఆర్ కళ్యాణ మండపానికి ర్యాలీ చేస్తుంది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాజాగారితో పాటు వేమూరి ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు గారు, వీరందరూ కూడా రేపు ర్యాలీలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ నిధులను గుంటూరుకు తేవడంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చక్రం తిప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులతో ఊరట కల్పిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారం తగ్గిస్తూ గుంటూరు అభివృద్ధిని పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంపై పైసా భారం లేకుండా నంది వెలుగు ఆర్ఓబి నిర్మాణ పూర్తి బాధ్యతను కేంద్రమే చేపట్టేలా పెమ్మసాని ఢిల్లీ నుండి నిధులు తెచ్చారు. ఆయన చేసిన కఠోర కృషికి నిదర్శనంగా నంది వెలుగు ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ 36.91 కోట్ల పూర్తి బాధ్యతను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంతర్గతంగా ఆ శాఖకు ఆదేశించారు. ఈ అంశాన్ని పెమ్మసాని గురువారం స్పష్టం చేశారు. దసరాకు శంకర్ విలాస్ ఆర్ఓబి, సంక్రాంతి పండుగకు ఎల్సీ నెంబర్ 3 ఇన్నర్ రింగ్ రోడ్, గడ్డిపాడు ఆర్ఓబి, అనంతరం పెదపలకలూరు, పేరేచెర్ల ఆర్ఓబి మంజూరు చేయించిన పెమ్మసాని తాజాగా ఉగాదికి నంది వెలుగు ఆర్ఓబిని గుంటూరుకు పండుగ కానుకగా అందిస్తున్నారు. గుంటూరు నుండి తెనాలి పట్టణానికి రవాణా కనెక్టివిటీ పెంచడం, గుంటూరులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం గుంటూరు హనుమాన్పాలెం వరకు 850 మీటర్ల పొడవున ఎల్సీ నెంబర్ 249 ఆర్ఓబి నిర్మాణానికి 2014లో ఆమోదం తెలిపింది. 2017లో మొదలైన ఆ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 2019 కల్లా పూర్తి చేసేలా అప్పట్లో ఒప్పందాలు కుదిరాయి. కానీ ఆ ప్రాజెక్టుకు అనేక మార్లు నిర్దిష్ట కాల పరిమితిని పెరుగుతూ వచ్చింది. కాగా 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటాను చెల్లించడంలో చేతులెత్తేసింది.
అప్పటికే 6.18 కోట్ల కేంద్ర రైల్వే శాఖ 10.82 కోట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం వ్యయం చేసి బ్రిడ్జి పనులను చేపట్టింది. కొంతమేర పనులు పూర్తి కాగా 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన 8 కోట్లను చెల్లించడంలో చేతులెత్తేసింది. అప్పటి నుండి ఏళ్లు గడుస్తున్న వీడని నిర్లక్ష్యం కారణంగా ఆ నిర్మాణ పునాదులు మొండిగోడల్లా మిగిలిపోయాయి. 2024 జూన్ 9న కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికలలో ఇచ్చిన ఒక్కో హామీపై దృష్టి పెడుతూ వచ్చారు. అందులో భాగంగా నందివెలుగు ROB నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం జూలై 24న కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్కి తొలిసారిగా అధికారికంగా లేఖ రాశారు. అనంతరం శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్, పెదవలకలూరు, పేరేచెల్ల ROBలతో పాటు LC నెంబర్ 249 నిధులపైన పెమ్మసాని వరుస సమీక్షలను కేంద్ర రైల్వే మంత్రి శాఖతో నిర్వహిస్తూ వచ్చారు. ఎదురైన పలు అడ్డంకులను అధిగమిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ సాగిన ఆయన ప్రయత్నం ఫలితంగా నందివెలుగు ROBకి అవసరమైన 36.91 కోట్లను పూర్తిగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ స్వయంగా పెమ్మసానికి 2 రోజుల క్రితమే వివరించింది. దీంతో గుంటూరుకు మరో తీపి కబురును అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా నందివెలుగు ROB నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రి హోదాలో గురువారం ప్రకటించారు. తొలిసారిగా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని అతి తక్కువ సమయంలోనే కేంద్రం నుండి నిధుల సేకరణకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించారని చెప్పవచ్చు. అక్టోబర్ నుండి మొదలు పెడితే వరుసగా 6 ప్రాజెక్టులను ఇప్పటిదాకా పెమ్మసాని గుంటూరుతో పాటు ప్రకాశం, చిత్తూరు, కర్నూలు ప్రాంతాలలో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. విజయదశమి నుంచి మొదలు పెడితే దసరాకు 98 కోట్ల నిధులతో శంకర్ విలాస్ ROB, ప్రతిపాడులో 100 పడకలతో ESI ఆసుపత్రికి అనుమతులు, సంక్రాంతికి 107.72 కోట్లతో గడ్డిపాడు ఇన్నర్ రింగ్ రోడ్ ROB, అలాగే జనవరి 28న 41 కోట్లతో పెదపలకలూరు, పేరేచెల్ల ROBతో పాటు తాజాగా నందివెలుగు ROB నిర్మాణ నిధులను కేంద్రం నుండే మంజూరు చేయించుకోవడంలో పెమ్మసాని సఫలీకృతులయ్యారు. కాగా కేవలం 4 నెలల్లో 6 ప్రాజెక్టులను సాధించిన పెమ్మసాని పట్టువదలని ప్రయత్నాలపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఇప్పటి వరకు 3 ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు 4వ ఫ్లైఓవర్, ఇది వాస్తవంగా 2014లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్. 2017లో దీనికి ల్యాండ్, మున్సిపాలిటీ అనుమతులు అన్నీ ఇచ్చి సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒరిజినల్ గోల్ ప్రకారం 2019కి ఈ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇది నందివెలుగు ఫ్లైఓవర్, గుంటూరు హనుమానుపాలెంని కనెక్ట్ చేసేటువంటి ఫ్లైఓవర్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రైతులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా గుంటూరులోకి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. అయితే 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవటం వల్ల, అంటే దాదాపు 10 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వకపోవటం వల్ల పనులన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఇది ఒరిజినల్గా 50% రైల్వే, 50% స్టేట్ గవర్నమెంట్ తోటి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. రైల్వే వారి పనులన్నీ కూడా పూర్తి చేశారు 2022 కల్లా. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు రాకపోవడం వల్ల పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినా కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. ఈ రోజున రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసినప్పుడు 10 కోట్లు పాత కాంట్రాక్టర్కి, అదేవిధంగా కొత్త రివైజ్డ్ ఎస్టిమేట్ ఇన్కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 26 కోట్లు, కలిపి దాదాపుగా 36 కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రం మీద ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది. దీనికి సహకరించినటువంటి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు, అదేవిధంగా ఈ గుంటూరు ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా మా ఆఫీస్ స్టాఫ్కి, లోకల్ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
నూతక్కి అబ్రహం రచించిన కావ్యాలు ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చాయని ఎంఆర్ఓ గోపాలకృష్ణ డిఎస్పీ జనార్దన్ రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కొత్తపేట పెన్షనర్స్ భవనంలో పాత్రికేయులు ఉన్నం భూషణం ఆధ్వర్యంలో మధురం కవి నూతక్కి అబ్రహం 102వ జయంతి సభకు తహసీల్దార్ గోపాలకృష్ణ డిఎస్పీ జనార్దన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇటీవల 10 జాతీయ అవార్డులు అందుకున్న అబ్రహం కుమారుడు పూర్ణ ప్రజ్ఞాచారిని తహసీల్దార్ గోపాలకృష్ణ డిఎస్పీ జనార్దన్ రావు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గుర్రం జాషువాతో కలిసి తన కళానికి పదును పెట్టి సమాజంలో జరిగే అసమానతలకు ఎక్కుపెట్టడం హర్షణీయమని గుర్తు చేశారు. జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత అట్లాగే రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా అయిన నూతక్కి అబ్రహం గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెనాలి ప్రాంతం కొలకలూరులో మధుర కవులు ఇలాగ ఇప్పుడు ఇందాక మన ఎస్కేల్ గారు చెప్పినట్టుగా ఎంతోమంది ఉండడం, వారు ఎందుకో మరి వెలుగులోకి రాలేదని చెప్పాలి. 1895 నుంచి 1971 వరకు సుమారు గుర్రం జాషువా గారు ఈ భూమి మీద నివసించున్నప్పుడు వారు సామాజిక అసమానతల మీద గబ్బిలంతో పాటుగా చాలా కావ్యాలు రాశారు. నాకు తెలిసి ప్రతిఘటన అని, అట్లాగే కుల పురుషుడు అని, పిరంగి నీతులని, బ్రిటిష్ పాలన మీద కూడా రాసిన మహాకవి ఆయన. మరి వారి శిష్యులుగా నూతక్కి అబ్రహం గారు, అలాగే ఆ తరం పోగొట్టకుండా కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబంలో పూర్ణ ప్రజ్ఞాచారి గారు కూడా ముందుకు రావడం ఈ సాహిత్యాన్ని నిలబెట్టడం కోసం చాలా ఆనందదాయకం. డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ తన రచనలు ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయని, ఆయన ఈ ప్రాంతీవాసి కావటం అభినందనీయమని కొనియాడారు. కొలకలూరు గ్రామ కాపురస్తులు నూతక్కి అబ్రహం గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన వారి కుమారులు ఆచార్య గారికి, అలాగే వారి చిన్న కుమారులైన పరిపూర్ణాచార్య గారు నన్ను పిలిచి వారి గురించి తెలియజేయడం జరిగింది. సామాజిక అసమానతలు, సామాజిక స్పృహ కల్పించడంలో జాషువా గారి అనుచరులుగా పేరు పొంది అంతే విజ్ఞానంతో ముందుకి అందరిని నడిపించిన వారికి ఈ రోజున అందరూ తరపున నివాళులు అర్పించడం జరిగింది. విశ్రాంత జ్యుడిషియల్ అధికారి ఉన్నం ఎస్కేల్ మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో అబ్రహం జన్మించడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ, మాస్ రాష్ట్ర కన్వీనర్ కూచిపూడి మోహన్ మాదిగ, న్యాయవాది సుద్దపల్లి మురళీధర్, డెస్క్ నిర్వాహకులు ఎడ్లపల్లి రవికిరణ్, కొలకలూరి పాపారావు, నీలం వినయ్, సోపాటి శ్రీను, కొలకలూరి పీటర్ పాల్ తదితరులు ఉన్నారు. నూతక్కి అబ్రహం కవి గారి జయంతిని ఇక్కడ జరుపుకోవటం అనేది ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఆయన కొలకలూరు నివాసి. ఇదివరకు కొలకలూరు అనేది కళలకు కాణాచి అని పేరు పడింది. అది ఎందుకు వచ్చిందంటే ఇలాంటి ఆణిముత్యాలు ఎంతోమంది ఉన్నారు. మరి కవి గారు సాహిత్యంలో మంచి దిట్ట. ఆయన జాషువా గారి ప్రథమ శిష్యుడు. మరి మంచి సాహిత్యం, ఆయన సాహిత్యంలో గొప్ప బరువైనటువంటి పదాలు, అవి సంస్కృత పదాలు ఉచ్చరించలేని విధంగా ఉండేవన్నమాట. అలాగే పాపక్షమ నాటకం ఆయన గారు రచించారు. ఆ పాపక్షమ నాటకములో ఉండేటువంటి ఆ సంభాషణలో పలకాలంటే డయస్ మీద పలకలేని స్థితిలో ఉండటం వలన ఏ యాక్టర్ పలకలేని స్థితిలో ఉండేవాడు కాదు. ఎందుకంటే అంత బరువైనటువంటి పదాలు. అందుకని దానికి ముఖ్య నాటకంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.